IVF ప్రొసీజర్లో మనం ఫాలికల్స్ గ్రో అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ ఫాలికల్స్ రెడీ అయిన తర్వాత వాటిని ఆస్పిరేట్ చేసి అందులో ఉన్న ఎగ్స్ని కలెక్ట్ చేస్తాం. అలా కలెక్ట్ చేసిన ఎగ్స్ని స్పర్మ్స్తో కలిపి ఎంబ్రియోస్ ఫామ్ చేసే ప్రొసీజర్ ఇస్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్. అలా ఫామ్ అయిన ఎంబ్రియోస్ మనం యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటారు. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ మనం అడిక్వేట్గా ఎండోమెట్రియల్ లైనింగ్ని ప్రిపేర్ చేసుకొని, అలా ఎండోమెట్రియం ఎప్పుడైతే రెడీగా ఉంటుందో ఆ టైంలో మనం ఈ ఎంబ్రియోస్ అనేది యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్లో ఫస్ట్ మనం ఆ ఎంబ్రియోస్ని ఒక సిరంజ్లోకి లోడ్ చేసి వాటిని యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఈ ప్రాసెస్లో ఫస్ట్ మన ల్యాబ్లో ఎంబ్రియాలజిస్ట్ ఒక సిరంజ్లోకి మీడియాని, దాంతోపాటు కొంచెం ఎయిర్ని, దాంతోపాటు ఎంబ్రియోస్ని లోడ్ చేస్తారు. సో ఈ ఎంబ్రియో గ్లూ కూడా ఈ ఎంబ్రియోస్ లోడ్ చేసేటప్పుడు దాన్ని కూడా ఆ సిరంజ్లోకి తీసుకొని వాటినన్నిటినీ కలిపి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము.